గుంటూరు ప్రతిపాడు రోడ్లో ఉన్న 79 అడుగుల అభయాంజనేయ స్వామి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుంటూరు ప్రతిపాడు రోడ్డులో 79 అడుగుల ప్రపంచంలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహాలలో ఈ విగ్రహం ఒకటి. ఈ విగ్రహం ప్రత్యేకంగా హనుమంతుని మహిమను మరియు భక్తులకు ఆయన నిబద్ధతను చూపే విధంగా రూపొందించబడింది. హనుమంతుడు భక్తులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు రక్షణను కల్పిస్తారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే అభయ స్వామిగా పిలువబడతారు. అంటే భయరహిత స్వామి, భయం లేని స్వామి అని అర్థం. ఇక విగ్రహం నిర్మాణం పంచలోహాలతోటి, అంటే బంగారము, వెండి, రాగి, ఇనుము మరియు సీసం 79 అడుగుల ఎత్తులో రూపొందించబడింది. దీనిని నిర్మించేందుకు అనేక మంది నిపుణులు మరియు శిల్ప కళాకారులు పనిచేశారు. ఈ విగ్రహం నిర్మాణంలో హనుమంతుడి శక్తి, సౌందర్యం, కరుణ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు వివిధ రకాల పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి వంటి ముఖ్య పర్వదినాలలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆ రోజుల్లో ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ విగ్రహం భక్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విగ్రహం యొక్క అద్భుతమైన శిల్పకళా శక్తి మరియు విశాలత భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంగణం మరియు పరిసరాలు పర్యాటకులకి అనుభవాన్ని మరింత ప్రీతిపాత్రంగా చేస్తాయి. ఈ 79 అడుగుల విగ్రహం స్వామి ఆంజనేయుని అజేయ శక్తిని, సేవాభావాన్ని మరియు భక్తి పరిపూర్ణతను సూచిస్తూ ఉంటుంది. హనుమంతుడు శ్రీరామ భక్తుడిగా కీర్తించబడిన ఈ విగ్రహం రామ భక్తులలో కూడా విశేష ప్రాచుర్యం పొందింది. సమగ్రంగా గుంటూరు ప్రతిపాడు రోడ్డులో ఉన్న ఈ 79 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, రక్షణను మరియు ధైర్యాన్ని ప్రేరణగా అందిస్తూ ఒక మహాపుణ్యక్షేత్రంగా నిలిచింది.